తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చేవెళ్ల దగ్గర మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన పరిస్థితుంది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఆ బస్సులో ఉన్నటువంటి కండక్టర్ మాట్లాడారు. ఆ కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కండక్టర్ అసలు ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో పూస గుచ్చినట్టు ఆమె వివరించిన పరిస్థితుంది. ఆర్టీసీ బస్సును మితిమీరిన వేగంతో టిప్పర్ ఢీకొట్టింది. 19 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో త్రుటిలో ఆ బస్ కండక్టర్ ప్రాణాలు దక్కించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బస్సు మీర్జాగూడ దగ్గరకు రాగానే ఏం జరిగిందో ఆమె చెప్పింది. ఒక్క క్షణం అసలు మాకేమీ అర్థం కాలేదని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఇంత ఘోరం జరిగిపోయిందని చెప్పి ఆ కండక్టర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుంది. బస్సులో పోలీసులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ బస్సు ప్రమాదం జరిగే సమయంలో 72 మంది ఉన్నారని ఆ కండక్టర్ చెప్పిన పరిస్థితుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ కండక్టర్ ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. కొంచెం దూరంలో మామూలు అయితే స్లోనే ఉంది. మా బండి స్లో, మేము ఏ రూట్లో వెళ్ళాలో అదే పోతున్నాడు. ఆయనే టిప్పరాన్ని వచ్చి కొట్టిండు, అదే తీసుకొచ్చి. మరి ఆయన ఎట్లున్నాడో ఏదో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే బండి ఆయనదే రాంగ్. మీరు ఎప్పుడున్నారమ్మా? నేను నా సీట్లోనే కూర్చున్నాను మేడం. టికెట్స్ మొత్తం ఇచ్చేసారు? మొత్తం ఇచ్చేసిన. అంత అయితే ఉన్నారు బాగా. అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్లో ఉన్నారా అమ్మా? లెఫ్ట్ కదమ్మా. అవును, లెఫ్టే కదా. నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. డ్రైవర్ సీట్ వెళ్తాలని ఎక్కువ మీ మీద కూడా పడింది అమ్మ రాళ్ళు? రాడు కానీ ఆ రాడ్ తాకింది మేడం. రాడ్ తాగి 15 ఫుట్లు పట్టింది. కంకర ఏం పడలేదు మీరు అసలు? కంకర పడలేదు మేడం, కంకర పడలేదు. ఆ బస్ లోపలికి వచ్చేసింది కంకర, కానీ ఆ మెట్ల మీద కూడా వచ్చేసింది. ఇది చెయ్యి ఆ రాడ్లకి ఇరికింది. అయితే ఎవరో సేవ్ చేసారు, మొత్తం ఇట్లా చెయ్యి ఇట్లా లాగి కిందికి దెబ్బేశారు. కండక్టర్ చెప్తూ ఉన్నారు. ప్రాణాలతో బయటపడ్డ ఆ కండక్టర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మీర్జాగూడ దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆ టిప్పరు ఢీకొట్టినటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక క్షణంలో ఇదంతా జరిగిపోయిందని చెప్తూ ఉన్నారు. నేను టికెట్లు మొత్తం ఇచ్చేసాను, 72 మంది ఉన్నారు ఆ టైంలో. టికెట్లన్నీ ఇచ్చేసి ఫ్రంట్లో నేను ఎక్కడైతే నా సీటు ఉందో ఆ సీట్లో నేను కూర్చున్నప్పుడు మీర్జాగూడలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మొత్తం కంకరంతా పడిపోయి రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ కూడా కంకర్లో కింద కూరుకుపోయి కంకర కిందే సమాధి అయిపోయారు. నా వెనకాల లెఫ్ట్ సైడ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బయటపడ్డారు, ప్రాణాలు దక్కించుకున్నారు. నా చేయి కూడా ఒకటి కంకర్లో కూరుకుపోయింది. వెనకాల ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఆ కంకర్లో నుంచి నన్ను బయటకి ఇట్లా పడేశారని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక రాడ్డు తలకి బలంగా తగలటం వల్ల 15 కుట్లు పడ్డాయని కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ కండక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితుంది. ప్రాణాలు దక్కించుకున్నారు ఆమె. ఇంత పెద్ద ప్రమాదం నుంచి లెఫ్ట్ సైడ్లో తన సీట్లో కూర్చోవటం వల్ల ప్రాణాలు ఈరోజు దక్కించుకున్నానని ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. కానీ 19 మంది పూర్తిగా కంకర కింద కూరుకుపోయి చనిపోయారండి. ఎన్నో కుటుంబాల్లో విషాదం జరిగిన పరిస్థితుంది. ఆమె చెప్తా ఉన్నారు. అందులో పోలీసులు ఉన్నారు, తమ విధుల కోసం వెళ్తున్నారు. సామాన్య ఉద్యోగులు ఉన్నారు, హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కాలేజీల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు. ఈ పాటికి అందరూ కూడా ఆ కుటుంబం గురించి ఈ వార్త తెలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా 3 పిల్లల్ని కోల్పోయినటువంటి కుటుంబం ఎంతగా రోధిస్తుందో చూడండి. ఇట్లా ఒక్కో కుటుంబంలో తమ తల్లిదండ్రులను కోల్పోయి, పిల్లలను కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతున్న పరిస్థితుంది. ఆ కండక్టర్ చెప్తున్నటువంటి ఆ వాస్తవాలు విన్న తర్వాత నిజంగా కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రమాదం ఎంత ఘోరంగా జరిగింది చూడండి. అనుకోకుండా రోజు అదే రూట్లో పోతూ ఉంటారు, అదే రూట్లో వస్తూ ఉంటారు. కానీ విధి వక్రీకరించినటువంటి సందర్భంలో వేగంగా మృత్యు రూపంలో వచ్చినటువంటి ఆ కంకర టిప్పర్ బలంగా ఢీకొట్టేసరికి కంకర మొత్తం ఇందులో అసలు కంకర టిప్పర్ కాకపోయి ఉండుంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు, ప్రాణాలతో బయటపడేవాళ్ళు, చిన్న చిన్న గాయాలతో బయటపడేవాళ్ళు. ఒకళ్ళిద్దరికి ఏదన్నా ఇబ్బంది అయితే అయ్యి ఉండేది, సీరియస్ అయితే అయ్యి ఉండేది. కానీ ఇంతమంది చనిపోయేవాళ్ళు కంకర వల్లే చనిపోయారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాణాలతో బయటపడ్డ ఆ కండక్టర్ చెప్పినటువంటి వాస్తవాలు ఇవి.